మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో లేదో, విద్యార్థులకు బోధన చేయకుండా వాడు రోడ్ల మీద కూర్చొని నిరసన తెలుపుతూ ఉంటే కనీసం ఆ సమస్యను పరిష్కారం కూడా చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం, ఆ విద్యార్థులకు నెల రోజుల నుంచి టీచింగ్ లేక ఎగ్జామ్ టైం వస్తూ ఉంటే ఈరోజు క్లాసెస్ జరగకుండా వారు ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం దాని మీద ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే ఎడ్యుకేషన్కి మంత్రి కూడా లేడు, ముఖ్యమంత్రి గారే చూసుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో లేదో, IIIT అసోసియేట్ ప్రొఫెసర్లు మొదటిసారి రోడ్ల మీద కూర్చొని వారి జీతాల కోసం అడుక్కునే దుస్థితి ఈరోజు వచ్చిందంటే ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి దాదాపుగా ప్రైవేట్ కాలేజీలకు చెల్లించాల్సినటువంటి 7,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, లేని పక్షంలో మేము పరీక్షలు నిర్వహించమని చెప్పి యాజమాన్యాలు చెప్తా ఉంటే బిక్కుమంటూ విద్యార్థులు ఈరోజు గోచపడతా ఉన్నారు. మరి ఇలాంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్లు, ఆరోగ్యశ్రీ మొన్ననే మీరు చూసినారు, ఆరోగ్యశ్రీలో జనవరి 10వ తారీఖు నుంచి 10 రోజుల పాటు సేవలు నిలిపివేస్తే వారిని పిలిపించుకొని మాట్లాడి వారి పెండింగ్ బిల్స్ అని క్లియర్ చేస్తామని చెప్పి మీరు మాట ఇచ్చి మరి మాట తప్పడంతో మళ్ళీ వాళ్ళు ఇంకో 15 రోజుల్లో మళ్ళీ సమ్మె వెళ్ళడానికి వారు మళ్ళీ ఇదే రకంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటే దాని మీద కూడా ఆరోగ్యశ్రీ మీద కూడా స్పష్టత ఇవ్వడం లేదంటే ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నదో, మీరు ఏ రకంగా డిసిప్లిన్ లేకుండా ఈ ఆర్థిక పరిస్థితిని గాడి తప్పిందో, ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో మీరు ఆటలాడుకుంటా ఉన్నారో స్పష్టమవుతా ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ ఆవేదన గతంలో అనేక సార్లు కాలేజ్ యాజమాన్యాలు పోయి చెప్పుకున్నా మీకు చీమ కొట్టినట్టు కూడా లేకపోవడం, ఈరోజు పరీక్షలు వాయిదా పడ్డా కూడా మీరు దాని విషయంలో కూడా పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతూ వారి సమస్య పరిష్కారం కోసం డబ్బులు విడుదల చేయకపోవడం వెనుక మరి మతలబేందో. కానీ సమయానికి బడా బాబులకు మాత్రం మీరు పెద్ద బిల్లులు రిలీజ్ చేయడం, మీ మంత్రులకు సంబంధించినటువంటి కంపెనీలకు సైతం ఈరోజు 100 కోట్ల రూపాయలు మీరు ప్రియారిటీ బేసిస్ మీద బిల్లులు ఇవ్వడానికి 100 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉంటాయి. కానీ ఫీ రియంబర్స్మెంట్ కోసమో ఆరోగ్యశ్రీ పథకాల కోసమో మీకు డబ్బులు చెల్లించడానికి నిధులు లేవనడం వెనుక ఆంతర్యం ఏమున్నదని చెప్పి అడుగుతా ఉన్నాం. మాజీ సర్పంచుల బిల్లులు ఏడాది దాటినా ఇంకా లేదని చెప్పి 20% కమిషన్ అడుగుతున్నట్టుగా మాకు ఆరోపణలు వస్తున్నాయి. చివరకు ఏ పరిస్థితి అంటే చిన్న కాంట్రాక్టర్లు పోయి సెక్రటేరియట్ ఉప ముఖ్యమంత్రి గేటు ముందు ధర్నా చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే గతంలో ఎన్నడూ విననటువంటి చిన్న కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ పోయి ఉప ముఖ్యమంత్రి గేటు ముందు ధర్నా చేసి 20% కమిషన్ గవర్నమెంట్ అని స్లోగన్ ఇచ్చేటువంటి దుస్థితికి ఏర్పడ్డదంటే ఇంతకన్నా నీచంగా ఘోరమైనటువంటి ప్రభుత్వం గతంలో ఎన్నడూ మేము చూడలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి వారికి ఇవ్వాల్సినటువంటి చిన్న బిల్లులు, మాజీ సర్పంచుల కోసం ఒక 1000 కోట్ల రూపాయలు కేటాయించలేని ప్రభుత్వం, చిన్న కాంట్రాక్టర్ల కోసం 1500 కోట్ల రూపాయలు కేటాయించలేని ప్రభుత్వం, బడా కాంట్రాక్టర్లకు మాత్రం 1000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న కూడా GHMC పరిధిలోని కాంట్రాక్టర్లు 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి చెల్లించాలని చెప్పి ఇద్దరు కాంట్రాక్టర్లు కూడా కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేస్తే సహచర కాంట్రాక్టర్లు కాపాడిన మాట కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఒకవైపు మాజీ సర్పంచులు, మరోవైపు చిన్న కాంట్రాక్టర్లు, GHMCలో ఉన్నటువంటి చిన్న కాంట్రాక్టర్లు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిలదీసి సెక్రటేరియట్ సాక్షిగా ధర్నా చేసేటువంటి పరిస్థితి వచ్చినా కూడా మీకు చీమ కొట్టినట్టు కూడా లేకపోవడం, ఇదంతా చూస్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వాన్ని మీరు ఏ రకంగా నడుపుతా ఉన్నారో, ఈ ప్రభుత్వం ఏ రకంగా ఆర్థికంగా గాడి తప్పిందో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను.